Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. తమ పిల్లలను ఉన్నతులుగా చూడాలనేది తల్లిదండ్రుల తపన. ఆ తపన కోసం ఎన్నో కష్టాలను ఇటు అనుభవిస్తారు తల్లిదండ్రులు. పూర్తిగా చూసుకోవచ్చు. ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణంలోని ఓ నీట్ పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాము. నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఇటు తమ పిల్లలు ఒకవైపు పరీక్షలు రాస్తుంటే మరోవైపు ఇటు పూర్తిగా తల్లిదండ్రులు పరీక్ష కేంద్రం బయటకు నిరీక్షిస్తున్న పరిస్థితి. ఒక అమ్మాయికి అంటే ఒక విద్యార్థినికి సంబంధించిన తండ్రి చూసుకోవచ్చు. పూర్తిగా ఇటు రోడ్డు పక్కనే చెట్టు కింద నిద్రిస్తున్న పరిస్థితి. నీట్ ఎగ్జామ్కి సంబంధించి మొత్తం 1:30 వరకు లోపలికి అనుమతించారు. ఆ తర్వాత 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు ఈ ఎగ్జామ్ అయితే కొనసాగనుంది. ఎవరో ఒక ఆయన ఒక విద్యార్థిని తన పిల్లలకు సంబంధించి డాక్టర్ కావాలనే ఒక తపన ఉంది. ఆ తపనకు సంబంధించి తన ఇటు పిల్లల్ని ఉన్నతంగా చదివించాలనే ఒక తపనతో ఇక్కడికి వచ్చారు. ఇటు ఒకవైపు పరీక్ష కేంద్రంలో తన పిల్లలు ఇటు పరీక్ష రాస్తుంటే మరోవైపు తాను ఎక్కడ ఉండాలో అర్థం కాక ఒక చెట్టు చూసుకోవచ్చు. పూర్తిగా ఒక రోడ్డు పక్కన ఉన్న చెట్టు, ఆ చెట్టు కింద సేదా తీరుతున్న పరిస్థితి. పూర్తిగా ఎండలు చాలా వరకు ఉన్నాయి ఆదిలాబాద్ పట్టణంలో. ఆ ఎండకు తీవ్రతకు ఇటు సేదా తీరుతున్న పరిస్థితి ఉంది. ఆయన్ను లేపే ప్రయత్నం చేద్దాము. ఏముంది అని అన్న ఒక్కసారి ఇవ్వండి అన్న, ఒకసారి ఇవ్వండి. మీ ఎవరు రాస్తున్న ఎగ్జామ్? నా బిడ్డ పాప. ఎక్కడ మీది? నాది కుబీర్ మండల్. నేను కుబీర్ మండల్ డొడన నుంచి వచ్చిన సార్. నా పాప ఇంతకు ముందు ఎగ్జామ్ రాసిన 431 మార్క్ వచ్చిన సార్. అంత నుంచి పాపం అన్నం తినకొచ్చింది. నేను చచ్చిపోతా అది చెప్తున్నా. ఇప్పుడు ఎగ్జామ్ కోసం వచ్చిన అవి ఇప్పుడు ఛాన్స్ మాకు లేదు. నేను బయటనే ఉన్నా. నా పేరు జాదవ్ రవీందర్, నా పాప పేరు జే ఐశ్వర్య అని ఉంది సార్. ఇంతకుముందు ఎక్కడ సెంటర్? ఇంతకుముందు అది కాలేజ్ ఆదిలాబాదే. ఇప్పుడు రెజిస్టర్ గురుకుల కుబీర్ అంటే ఆదిలాబాద్ నుంచి చాలా దూరము. అంత దూరం నుంచి ఎప్పుడు వచ్చారు మీరు? నేను 11:15కు వచ్చిన సార్. పొద్దున్నే బయలుదేరా? 6 నుంచి బయట 6:30కి వచ్చిన మేము. చెట్టు కింద పడుకున్నారు మరి ఎండలో ఎట్లా చేయాలి సార్? ఎండ ఉంది, దానికోసం ఎండ పండుకున్నా సార్. మేము ఎస్టీ క్యాండిడేట్. పాపను డాక్టర్గా చూడాలనే కోరిక ఉంది సార్. 431 మార్క్ వచ్చింది సార్ అంతకుముందు. మరి అప్పుడు మంచి మార్కులు వచ్చాయి, మళ్ళీ పరీక్షను రద్దు చేశారు. ఎట్లా చూస్తారు దాన్ని? అప్పుడు ఏం చేయాలా సార్? గవర్నమెంట్ నుంచి ఎట్లా చేయాలా? అది మా బాధ్యత ఏం సార్? అది గవర్నమెంట్ రూల్స్తో అయినా చేస్తున్నారు. పాప బాగా ఫీల్ అవుతుంది. టెన్షన్ పడ్డదా పాప ఇంకోసారి చదవాలని? ఇంకోసారి పాప బాగా భయం ఉంది సార్. పాప అన్నం తినకొచ్చింది 1 నెల నుంచి. టెన్షన్ ఉంది. ధైర్యం నింపారా మరి? సార్, నేను పాపకి చెప్పిన, నువ్వు అంతా టెన్షన్ చేయకు, నేను ఉన్నా, ఎప్పుడైనా చూద్దాం అని నేను కోరుకున్నా సార్. అదే సార్, నా ఎస్టీ క్యాండిడేట్ నేను లంబాడా సార్. నేను ఇది పూర్తిగా తమ పాపను డాక్టర్గా చేయాలనే ఒక తపన ఆ తండ్రిని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఒకవైపు తన పాపటు ఎగ్జామ్ రాస్తుంటే మరోవైపు రోడ్డు పక్కనే చెట్టు కింద తండ్రి పూర్తిగా నేలపై సేదా తీరుతున్న పరిస్థితి. తప్పకుండా మా పాప మంచి కలలు కన్న విధంగా మంచి వైద్యురాలుగా నిలుస్తుందని ఒక ఆశ అయితే ఆ తండ్రికి ఉందని చెప్పుకోవాలి. మరికొంతమంది ఉన్నారు. మీరందరూ ఎగ్జామ్ రాస్తున్న తల్లిదండ్రులేనా? ఎక్కడ మీది? మాది నారూర్ మండల్ భీంపూర్. ఎప్పుడు వచ్చారు? మేము మార్నింగ్ 8కి వెళ్ళినాం, 11కి ఇక్కడ వచ్చినాం. మా పాప ఇంతకుముందు రాసింది 480 వచ్చింది. క్వాలిఫై ఉండే, పేపర్ లీక్ అయింది. ఇక సచ్చుడే మాకు ఆశ. మాకు అంత మా పాపకు ఏదో ఒకటి రావాలని. అంటే మళ్ళీ ఎలా ప్రిపేర్ అయింది పాప? మంచిగానే అయింది. కష్టం అనిపించింది? కొద్దిగా కష్టమే ఉంటుంది. ఇక డబ్బులు బరువు ఎక్కువ ఉంటే కష్టమే కదా, అంతే. అంటే ఒకవైపు పాప లోపల ఎగ్జామ్ రాస్తుంది, మీరేమో ఇటు మట్టి కుప్పలపైన దీనిపైన కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. తిన్నారా? భోజనం చేశారా? టిఫిన్ చేసినాం. భోజనం లేదు, ఏం లేదు. పాపనే తినాలి, మేము ఎక్కడికి వెళ్ళి తింటాం.
అంటే దూరం నుంచి వచ్చాడు కాబట్టి మార్నింగ్ తినడం కాలేదంటారు. కాలేదు. ఇది చూసుకోవచ్చు, దూర ప్రాంతాల నుంచి ఎవరైతే ఇటు పరీక్షా కేంద్రానికి వచ్చారో కాస్త ఇటు భోజనం కూడా చేయని పరిస్థితి అయితే ఉందనుకుంటా చెప్తున్నారు. మరో పేరెంట్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎవరు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మా పాప వచ్చింది సార్. మా పాపనే మాది నెడుగుండ మండలి సార్. మా లోకల్ మారుమూల ప్రాంతం గ్రామం ఉన్నది దర్బాతండ. ఆ నుంచి దాదాపు రావాలంటే మాకు 20 కిలోమీటర్స్ ఉంటుంది మంటలు రావచ్చు. అక్కడ వెహికల్ తీసుకొని రావాలంటే పొద్దున 8 గంటలకు వెళ్ళినాం సార్. ఫుడ్ లేదు, స్నానం చేసి వచ్చినాం. ఈడ దిద్దామంటే దగ్గర ఇంకా టిఫిన్ సెంటర్ లేదు, ఏం లేదు. పోయినా సరే మా పాపకు దాదాపు 500+ వచ్చింది. అప్పుడు 100% మేము అనుకున్నాం మా పాప డాక్టర్ అయిపోతుందని. పేపర్ లీక్ అవడం వల్ల ఈ పాప ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు లీక్ అయిందో అప్పటి తిండి ఇంకా మానేసింది. మళ్ళీ ఈసారి ఏ విధంగా అవుతుందో ఏం చేస్తుందో అని పాప ఇప్పుడు ఎగ్జామ్ వెళ్ళిన తిండి ఇంకా తినలేదు. బయట వాళ్ళకు ఇంకా సంతోషం రాస్తుండొచ్చు కానీ మాకు బాధ ఉంది, వాళ్ళకన్నా బాధ మాకు ఉన్నది. అది సార్ పరిస్థితి. అంటే ఈసారి ధైర్యం ఏమైనా కోల్పోతే మీరు ధైర్యం నింపే ప్రయత్నం ఏమైనా చేసిన పాపకు? ధైర్యం మేము చెప్తున్నాం సార్, 90 కదా 100% చేస్తున్నాం. కానీ వాళ్ళ మనిషి ఎట్లా ఉంది ఇప్పుడు పోయినా సరే ఇంత కష్టపడి మేము చదువుకున్నాము, 100% మా డాడీ వాళ్ళ కల్లా నెరవేర్స్తాం అనుకున్నారు. కాకపోతే ఈసారి మళ్ళీ ఇంకా పేపర్ లీక్, ఆ పేపర్ లీక్ అయితే ఏ స్టేట్లో లీక్ అయితే అట్టు పెట్టుకోవాలి. కానీ మా గరీబ్ వాళ్ళకు మాకు బలి చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు దాదాపు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పేపర్లో టీవీలో. ఇప్పుడు మొన్ననే నిన్ననే ఒక క్యాండిడేట్ చచ్చిపోయినారు. ఈ రోజు ఎగ్జామ్ అంటే ఒక వితిన్ 8 hours ముందే నిన్ననే చనిపోయినారు. మా పాప ఇంకా పోయిన ఏం చేసుకుంటారు అది మాది ఇంకా కొంచెం టెన్షన్ ఉంటుంది సార్. అది పరిస్థితి. మళ్ళీ ఎగ్జామ్ వచ్చిన రేపు రిజల్ట్ అవుతుందో మళ్ళీ ఇంకా లీక్ అయితే అది ఇంకా టెన్షన్ ఉన్నది. వీళ్ళు బందోబస్తు చేసిండ్రు, అన్నీ చేస్తున్నాం, హెలికాప్టర్ పంపిస్తున్నాం, అది సెక్యూరిటీ పెట్టిన అంటున్నారు. కానీ అది ఇంకా 100% గ్యారంటీ లేదు. అది అదే ఇప్పుడు సార్ ఇంతకుముందు 500+ వచ్చింది, ఇప్పుడు 300 వస్తుందో లేదో, మళ్ళీ సీట్ వస్తుందో వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. వాళ్ళకన్నా టెన్షన్ మాకన్నా టెన్షన్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బతిమీలు ఆడిపోయి వాటర్ బాటిల్ ఇచ్చి పంపించినాం కానీ తిండి ఇంకా లేదు. 2 years సార్. పోయినసారి అయితే ఇప్పుడు 2 సార్లు సార్. ఇప్పుడు సంవత్సరానికి సార్ 2 లక్షల రూపాయలు. ఫస్ట్ సారిగా వచ్చినప్పుడు 300+ ఎస్టీ క్యాండిడేట్ 400కి వస్తామనుకున్నాం. పోయినసారి రాస్తేమో 400+ వచ్చింది, ఈసారి 500+ వచ్చింది. 100% వస్తా అనుకున్నాం. వచ్చిన రోజే కీ పేపర్ చూసినామా 100% వచ్చింది అనుకున్నాము. అలా కాలేజీ తరపు నుంచి మా పాప ఎస్ఆర్ గాయత్రి మియాపూర్ ఆడ మా పాప జాయిన్ చేస్తే 100% రాసుకున్నారు. వాళ్ళు ఇంకా రాసిండ్రు, మెసేజ్గా పెట్టిండ్రు. మా 2 days పేపర్ లీక్ అయింది అన్నట్టు. అప్పటి మా పాపకు తిండి లేదు, ఏం లేదు. మళ్ళీ ఇంకా మొన్ననే ఇంకా 10,000 పెట్టేసి ఇంకా ఇన్స్టిట్యూట్ తొలగించినాం. 20 రోజులైనా కష్టపడి పంపిస్తున్నాం. కానీ అదే పేపర్ మళ్ళీ లీక్ కాకుండా చూసుకోవాలని, ఏ స్టేట్లో లీక్ అవుతుందో అలాని కట్టుబడి చేసి అటే చేయాలి. లేకుంటే ఈ నీట్ వ్యవస్థ ఎన్టీఏ వ్యవస్థని రద్దు చేసి మా స్టేట్ లెవెల్లోనే ఇంటర్తో మార్కుతో సహా మేడితో తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం పేరెంట్స్. ఎందుకంటే ఎన్టీఏ అంటే వాళ్ళ గవర్నమెంట్ కూడా వాళ్ళే చూస్తున్నారు, స్టేట్ లెవెల్ చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు స్టూడెంట్ ఉన్నారు చూడు, అలా ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళ మెరిట్ బట్టి తీసుకుంటే బాగుంటుంది సార్. మెరిట్ బట్టి చూసుకోవాలా. ఇది అంటే వ్యవస్థపై ఒక్కసారి ప్రజలకు జనాలకు నమ్మకం పోతే దాని ప్రభావం ఏముంటుందో వీళ్ళ మాటల్లో మనకు ప్రతిబింబిస్తుంది. ఖచ్చితంగా ఎన్టీఏ ఏదైతే గతంలో ఏదైతే పరీక్ష రద్దు అయిందో దానికి సంబంధించి భయం ఇప్పటికి కూడా వీళ్ళలో ఉందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇంకా ఇప్పటికీ చాలా బెటర్గా మా పిల్లలు ఇటు ప్రిపేర్ అయి రాస్తున్నప్పటికి కూడా ఇంకా ఏమి జరుగుతుందో మా పిల్లలపై మాకు నమ్మకం ఉంది, కానీ వ్యవస్థపై మాకు నమ్మకం లేదు. ఇంకేమి జరుగుతుందో ఒకవేళ లీకేజ్ అయితే మాత్రం మళ్ళీ ఎగ్జామ్ రద్దయ్యే అవకాశం ఉంది. ఆ భయం మాలో ఉందనుకుంటా వాళ్ళు క్లియర్గా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా వ్యవస్థ తప్పిదం జనాలపై ఎంతగా ప్రభావితం చేస్తుందో అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇదని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ భూమేశ్తో సాయి కిరణ్, బిగ్ టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుండి.